కాటమరాయుడు షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే టీజర్ పలు రికార్డులు సొంతం చేసుకుంది. మరోవైపు మార్చి 10వ తేదీన కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక కాటమరాయుడు సెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు పవన్, అలీ లేకుండా ఒక చిత్రమూ చేయలేదు. అంత దగ్గరి మిత్రుత్వం వారి సొంతం. కాటమరాయుడు సెట్లోనూ ఆలీ పవన్ల మధ్య ఆ సాన్నిహిత్యం దర్శనమిచ్చింది. కాటమరాయుడులోనూ ఆలీ నటిస్తున్నాడు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చిన వేళ పవన్ కళ్యాణ్కు అతని సోదరులుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్లు ఒక బంగారు ఖడ్గం బహూకరించారు. చిత్ర దర్శకులు డాలీతో పాటు చిత్ర బృందం అంతా చూస్తుండగా జనసేన గుర్తు కలిగి ఉన్న ఖడ్గాన్ని జనసేనానికి బహూకరించారు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశమిచ్చిన శ్లోకం కాటమరాయుడికి బహూకరించిన ఖడ్గంపై దర్శనమిచ్చింది. అలా బహూకరించిన ఖడ్గాన్ని ఒకసారి నిశితంగా పరిశీలించిన జనసేనాని తన ఆప్తమిత్రుడు ఆలీ చేతిని ఆ ఖడ్గం చేత నరకబోయినట్లు చేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నారు. ఇలా కాటమరాయుడు మూవీ తన షూటింగ్ ముగించుకొని ఉగాది సందర్భంగా మన ముందుకు రానున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.